ఏయ్ ఇంట్లో సీసీ కెమెరాలున్నాయి. ముందు నా రూమ్కి వెళ్దాం పదా. గట్టిగా మాట్లాడకంటే వినవే. నోరు మూసుకుని సైలెంట్గా ఉండు. మీ ఆయన లేడా ఆంటీ? ఉన్నాడు. 11 దాకా ప్రకృతిని చూస్తూ జ్యూస్ తాగుతుంటాడు. వచ్చే టైం అయింది, త్వరగా పద పద. పిన్ని ఈ టైంలో ఏమైంది భవాని? డాడ్ ఏమైంది పిన్ని? ఏమైంది? నీలాంబరి, ఈ టైంలో నువ్వు ఇక్కడున్నావేంటి? ఆంటీ అది మీకెలా చెప్పాలో. నువ్వు చెప్పకపోతే నీ పక్కనున్న మా ఆవిడ చెప్తుంది. ఏం భావాని? నన్నేం చెప్పమంటారండి? ఎవరికి వాళ్ళు ఏం చెప్పినా ఫైనల్గా ఒకటే కదా. ఏం చెప్పదలుచుకున్నారు? రాత్రి 11 తర్వాత నీలాంబరి మన ఇంటికి ఎందుకు వచ్చిందో చెప్పండి. అఖిలక్కని బాధ పెట్టింది మీరు. అందరూ అని నన్నెందుకు కలుపుతారు? పిని, ఇనఫ్. చాలు. అమ్మకైన గాయాన్ని తిరిగి రేగేలా చేయొద్దు. నీతో మాట్లాడితే టాపిక్ డైవర్ట్ చేస్తావు భవాని. ముందు మేము అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పు, అంతే. నువ్వు చెప్పు నీలాంబరి, నీ చేతిలో ఉన్నదేంటి? చెప్పు నీలాంబరి, అదేంటది? చచ్చాం. పార్సెల్లో ఉన్న పార్వతీ ఫోటోను చూస్తే రాత్రికి రాత్రే బ్రహ్మముహూర్తంలో దేవా పార్వతుల పెళ్లి జరిపించేలా ఉన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టు ఫోటోతో పోయేదాన్ని తాళిబొట్టు దాకా తెచ్చుకుంది నీలాంబరి. పని మనిషి ఉరఫ్ పార్వతి అలియాస్ అఖిలక్క పెద్ద కోడలు. దాన్ని పక్కనే పెట్టుకుని యాగాలు, పూజలు, ప్రాణాలు, త్యాగాలు అని మాట్లాడుకుంటున్నారు నీలాంబరి. నిన్న రాత్రి నా ఫోటో అఖిలాంటి రూమ్లో పెట్టేసొచ్చుంటే ఇవన్నీ ఉండేవే కాదాంటీ. నువ్వు పెద్ద పుడింగిలా ఫోటో మారుస్తానని చెప్పి కంగారులో మళ్ళీ నీ ఫోటో నువ్వే తెచ్చేసుకున్నావు. మిస్టేక్ ఎవరిది? నీదే. సరేలే, నువ్వు మళ్ళీ వెతికావా లేదా? వెతికా. ఆ పార్వతి ఫోటో మాత్రం కనపడలేదు. ఏమైందో ఎవరు తీశారో? తీస్తే పర్లేదు, అది చూస్తేనే ప్రాబ్లం ఆంటీ. సరే పద.
జరిపించాలని మీరు తలపెట్టినా ముందుగా అమ్మవారి అనుమతి ఆశీర్వాదం ఉండాలమ్మా. నవరాత్రి బ్రహ్మోత్సవాలప్పుడు ముక్కోటి దేవతల శక్తి అంతా ఆ జగన్మాత కళ్ళల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఆ తల్లి చల్లని చూపుతోనే మన మీద దయ ఉంచాలి. అమ్మ ఆశీర్వాదం ఎలా లభిస్తుందో చెప్పండి స్వామీజీ. నేను ఏం చెప్పాలో ఆ జగదాంబే నిర్ణయిస్తుందమ్మా. స్వామీజీ పట్టుదల, అఖిలక్క పంతం చూస్తుంటే పార్వతే పెద్ద కూడలని ఫైండ్ అవుట్ చేసేలా ఉన్నారు. ఇప్పుడేం చేద్దామంటావు? అది ఇక్కడే ఉంటే పంపించాలన్నా కష్టమే. దాన్ని పంపించే ప్లాన్ వేశాను, నువ్వుండు. అక్క, చెప్పు. నువ్విక్కడ పూజ చేయాలని చూస్తున్నావు. ఇంట్లో ఎవరూ లేరని తెలిస్తే పెదబాబు కంగారు పడిపోయి వచ్చినా వచ్చేస్తాడు. వస్తే రాని, రావద్దంటావా? మీరిలా అంటారని నాకు తెలుసండి. దేవా రాకూడదని కాదు, వస్తే ప్రాణం తీసే పూజ వద్దని తన ప్రేమను త్యాగం చేస్తాడు. అవును, భవానీ చెప్పినట్టు పెద్దబాబు అన్నంత పని చేస్తాడు. ఇన్నేళ్లకు కరెక్ట్ మాట చెప్పాననుకున్నాను. పర్లేదు. అందుకే పార్వతిని ఇంటికి పంపించేస్తే దేవాకి కావలసిన టిఫిన్ ఏర్పాటు చూస్తుంది. ఈలోపు పూజ అయిపోతే మనం కూడా ఇంటికెళ్ళిపోతాం కదా. పూజ ఎప్పుడైపోతుందో కానీ ఫలితం దక్కడం ఖాయం. ఏది ఏమైనా కానీ పెద్దబాబు ఇక్కడికి రాకుండా చూడాలి. పార్వతి, అమ్మగారు నువ్వింటికెళ్ళు. అట్టగే అమ్మగారు. అమ్మా, మా అమ్మగారి ప్రాణాలు నువ్వే కాపాడాలా. పూజ ఫలం అంటే పెద్దబాబు గారి జీవితం బాగుండాలా. ఆ కుటుంబం కోసం నన్నేమైనా చేస్తాను కానీ వాళ్ళల్లో ఎవరికి ఏ అన్యాయం జరగకుండా చూడు తల్లి. ఎంతకన్నా ఏమీ కోరను.